హలో గైస్, మనలో కొంతమంది ఏ కష్టం వచ్చినా దేవుడా అంతా చల్లగా అయ్యేలా చూడు, నీ గుడికి వచ్చి తలనీలాలు ఇస్తా అని మొక్కుకుంటారు. మరికొంతమంది నీ దయ చల్లని చూపుల వల్ల నేను చాలా ఆనందంగా ఉన్నా, వెంటనే నిన్ను చూడాలనిపిస్తుంది అని మొక్కుకుంటారు. ఇలా ప్రతి ఒక్క భక్తుడికి కామన్గా ఉండే ఒకే ఒక పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం. మాది 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 మాదే ఈ శోకమంతా. మధ్యాహ్నం భోజనం తినే టైంకి స్టార్ట్ అయితే సాయంత్రం స్నాక్స్ తినే టైంకి తిరుమలకైతే రీచ్ అయిపోయాం. పెళ్లి చేసుకోవడానికి తాళెంత ముఖ్యమో స్వామివారి దర్శనం అవ్వాలంటే ఈ దర్శనం టోకెన్స్ కూడా అంతే ముఖ్యం. దొరకకపోతే ఫ్రీ దర్శనం లైన్లో రోజంతా చుక్కలు కనిపిస్తాయి. లైన్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఎదురుగానే టోకెన్ కౌంటర్ కనిపిస్తుంది. కానీ ఎంత నడుస్తున్నా దగ్గరకు కూడా వెళ్ళలేకపోతాం. మధ్యలో అలసిపోయి వాలిపోయి కింద పడిపోయి మరీ ముందుకు పోయాం. మధ్యలో చిన్న చిన్న చాయ్ బ్రేక్స్ నెట్టుకుంటూ చివరికి కౌంటర్ దగ్గరికి అయితే చేరుకున్నాం. నాకైతే టోకెన్ చేతికి రాగానే ఆ వెంకన్న స్వామిని దర్శించుకున్నంత హ్యాపీగా అనిపించింది. ఎప్పుడో ఈవినింగ్ 5కి లైన్లోకి వస్తే టికెట్స్ చేతికి వచ్చేసరికి 9 అయింది. ఆన్లైన్లో 300 టికెట్స్ దొరకకపోయినా అప్పటికప్పుడు ట్రిప్ ప్లాన్ చేసిన ట్రిప్కి వచ్చాక ఫస్ట్ చేయవలసిన పని రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న విష్ణు నివాస్లో కానీ, బస్ స్టాప్ దగ్గర ఉన్న శ్రీనివాస్ కాంప్లెక్స్లో కానీ, అక్కడ కూడా దొరకకపోతే భూదేవి కాంప్లెక్స్లో కానీ డైలీ దర్శనంకి ముందు రోజు ఈవినింగ్ 5కి టికెట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. టోకెన్ తీసుకుని బయటికి వస్తే రైల్వే స్టేషన్ పక్కనే ఈ వైకుంఠ నిలయం ఉంటుంది. జస్ట్ 550 రూపీస్కి రూమ్ అయితే దొరికేసింది. కాస్ట్ చాలా తక్కువైనా రూమ్స్ అయితే చాలా ప్రీమియంగా ఉన్నాయి. ఇంకా అలసిపోయిన మా బ్రతుకులకి ఆలు పరోటాతో ఆకలిని తీర్చేసాం. జస్ట్ 50 రూపీస్కి పరోటాతో పొట్ట నింపేసాం. చిన్న నాప్తో రీఛార్జ్ అయిపోయాం. పొద్దున్నే ఫ్రెష్ అయ్యి రూమ్ చెక్అవుట్ చేసి ఆటో మాట్లాడుకొని అలిపిరి స్టెప్స్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాం. పళ్ళు దోముకోవడమైనా మర్చిపోతుందేమో కానీ మసాలా దోశ తింటే కానీ రోజు స్టార్ట్ చేయనంటుంది మా సుబ్బు. తిన్నాక ఇంకేముంది, స్ట్రెయిట్గా కొండెక్కాలని స్టార్ట్ అయిపోయాం. కష్టం అనిపించకుండా కొండెక్కాలని కసి తీరా కోరుకుంటూ కొబ్బరికాయ కొట్టింది మా సుబ్బు. గోవిందా గోవిందా గోవిందా. ఆ గోవిందుడికి దండం పెట్టుకుని ముందుకు రాగానే మొదటి కనిపించేది ఈ తల ఏరుగుండు. ఈ తల ఏరుగుండు పైన ఉన్న ఆంజనేయ స్వామికి తల వంచి దండం పెట్టుకుని మన మోకాల్ని ఈ గుండికి ఆనిస్తే కాళ్ళ నొప్పులు పోతాయని భక్తులంతా గట్టిగా నమ్ముతారు. నించుంటే నిల్చుకుపోయే మా 20 సంవత్సరాల ముసలోళ్ళకి ఇలాంటి ఇంకో 100 గుండ్లకు మొక్కినా ఈ మోకాళ్ళ నొప్పులు పోవు. ఏం చేస్తాం, సుఖానికి అలవాటు పడిపోయిన జీవితాలు మనవి. శ్రీవారి కొండపైకి వెళ్ళడానికి శ్రీవారి మెట్లు, అలిపిరి మెట్లు ఇలా 2 మార్గాలు ఉన్నా నాకు పర్సనల్గా ఈ అలిపిరి స్టెప్స్ అంటేనే ఇష్టం. ఎందుకంటారా, ఇక్కడ చుట్టుపక్కల చూడ్డానికి చెట్లు పుట్టలతో పాటు ఇలాంటి జింకలు దుప్పులు కూడా చాలా ఉంటాయి. మైసూర్ గోపురం దాటుకుని గాలి గోపురం చేరుకునేసరికి మా వాళ్ళ సగం ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మైండ్లో మెట్లు ఎక్కుదామని ఉన్నా మనసు మాత్రం మామిడి ముక్కల వైపు లాగుతుంది. చిన్న బ్రేక్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఈ పర్వతం మీద ఇలా మోకాళ్ళతో ఎక్కడం వెనుక చిన్న స్టోరీనే ఉంది. పూర్వం ఆది శంకరాచార్యులు శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చి ఈ పర్వతం ఆదినారాయణుడి స్వరూపం అని భావించి కాళ్ళతో తొక్కకుండా మోకాళ్ళతో ఎక్కాడు. అప్పటి నుంచి భక్తులందరూ ఇలా మోకాళ్ళతోనే ఈ మెట్లు ఎక్కడం స్టార్ట్ చేశారు. ఎక్కుతున్న కొద్దీ మెట్లు వస్తూనే ఉన్నాయి. స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు సరదాగా ఉన్నా ఎక్కేసరికి సరదా తీరిపోయింది. మెట్లు ఎక్కడం పూర్తయ్యేసరికి కూలోడు కన్నా దారుణంగా తయారైంది మా పొజిషన్. మార్నింగ్ ఎప్పుడు 6కి స్టార్ట్ అయితే ఆఫ్టర్నూన్ 2 అయింది కొండపైకి రీచ్ అయ్యేసరికి. 550 పే చేస్తే పాంచజన్య గెస్ట్ హౌస్లో రూమ్ అయితే దొరికేసింది. రూమ్లో లగేజ్ పడేశాక ఫస్ట్ చేసే పని ఈ వెంగమాంబ అన్న సత్రంలో భోజనంకి పోవడం. ఇక్కడ రోజుకి వేల మందికి అన్నం పెట్టి ఆకలి తీరుస్తుంది ఈ సత్రం. కొన్నిసార్లు అయితే లక్షల్లో కూడా భక్తులు వచ్చి భోజనం చేస్తారు. ఇక్కడ భోజనం తినకుండా నేనైతే ఎప్పుడూ దర్శనంకి పోలేదు. ఎందుకు అంటారా, దర్శనం కొన్నిసార్లు చాలా గంటలు పడుతుంది.
ఇక్కడ భోజనంలో వడ, పరమాన్నం, కర్రీతో పాటు కొబ్బరి పచ్చడి అయితే బుర్రపాడు ఉంటుంది. ఇక్కడ భోజనం బాగుంది అనే కన్నా అద్భుతంగా ఉంది అనడం చాలా బెటర్. నా మాట నమ్మకపోతే ఒకసారి మీరే ఇక్కడికి వచ్చినప్పుడు టేస్ట్ చేసి చెప్పండి. మా సుబ్బు అయితే వడ్డించడం స్టార్ట్ చేయకముందే పచ్చడి లేపేసింది. మీలో ఎంతమంది వాల్ పెయింటింగ్ చూసి అబ్బురపడి ఉంటారు? చూసి అందరూ ఫోటో దిగే వాళ్ళే తప్ప ఈ పెయింటింగ్ వెనుక ఉన్న అర్థం గురించి ఎంతమందికి తెలుసు? నేను చెప్తా వినండి. ఎక్కడో శ్రీశైలంలో శివుడు శిరస్సు మీద స్టార్ట్ అయ్యి జోగులాంబ, మహానంది, అహోబిలం లాంటి పుణ్యక్షేత్రాలు దాటి ఆకాశగంగా శ్రీవారి పాదాల దగ్గరికి వచ్చి చేరుతుంది. ఇంత స్టోరీ ఉంది ఈ అద్భుతమైన పెయింటింగ్ వెనుక. కడుపు నిండా తిన్నాంగా అని కుదురుగా ఉండే బ్యాచ్ అయితే మాది కాదు. కోనేరు కనబడగానే కోతులా గెంతుకుంటూ వెళ్ళిపోయారు. మీలో చాలామంది వచ్చామా, బయట ఎక్కడో రూమ్లో ఫ్రెష్ అయ్యి దర్శనంకి పోయామా అన్నట్టు ఉంటారు. కానీ చాలామందికి తెలీదు ఇక్కడ కోనేరులో శ్రీవారి ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తారని. అందుకే ఇక్కడ స్థల పురాణం ప్రకారం ఈ కోనేటిలో స్నానం చేసి దర్శనం చేసుకోవడం వల్ల చాలా పుణ్యం వస్తుంది అంటారు. చాలాసేపు జలకాలాటలు ఆడిన తర్వాత పక్కనే ఉన్న వరాహస్వామిని అయితే దర్శనం చేసుకున్నాం. చెప్పడం మర్చిపోయా, మీ కోరికలు నెరవేరాలంటే శ్రీవారి కంటే ముందు ఇక్కడ వరాహస్వామిని దర్శనం చేసుకోవాలి. అప్పుడే మన కోరికలు నెరవేరుతాయని శాసన గ్రంథంలో రాసింది. మాకైతే ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి దర్శనం టోకెన్ వల్ల 3 అవర్స్లో అయిపోయింది. ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం మీలో ఎంతమందికి దర్శనం చేసుకున్నాక ఇంతకు ముందు ఎప్పుడు ఇంత బాగా దర్శనం అవ్వలేదు అనిపించింది? మీకే కాదు, నాకు కూడా దర్శనం చేసుకుని వచ్చిన ప్రతిసారి ఇలానే అనిపించింది. ఇదంతా గోవిందుడి లీల. ఇంతటితో మేము రూమ్కి అయితే పోయి రెస్ట్ తీసుకున్నాం. ఇంకేముంది, పొద్దున్నే లేచింది మొదలు మా గ్యాంగ్ అంతా హడావిడి. దర్శనం అయిపోయింది ఇంకెందుకు అంటారా? ప్రపంచంలో 7 వింతలు ఉన్నట్టే ఈ తిరుమలగిరిపైన 7 అద్భుతాలు ఉన్నాయి. అవే అండి శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్రతీర్థం, పాప వినాశిని, ఆకాశగంగ, జపాలి, వేణుగోపాల స్వామి గుడి. ఇక్కడ బస్ స్టాప్లో ప్రతి 10 నిమిషాలకి బస్ అయితే ఉంటుంది. 90 రూపీస్ పెట్టి టికెట్ తీసుకుంటే అన్ని ప్లేసెస్ని కవర్ చేసేయచ్చు. లేదా డబ్బులు ఎక్కువ ఉన్నాయంటారా, క్యాబ్ సర్వీస్ కూడా ఉంటుంది. మేమైతే ఫస్ట్ శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళిపోయాం. ఏంటో అండి, ఈ స్టెప్స్ చూసిన ప్రతిసారి నిన్న మేము చేసిన ట్రెక్కింగే గుర్తొస్తుంది. ఈ ప్లేస్కి ఉన్న విశిష్టత ఏంటంటే స్వామివారు మొట్టమొదటిగా భూమిపైన పాదం మోపిన ప్రదేశం ఇదే అండి. అందుకే కాబోలు ఈ ప్రదేశానికి శ్రీవారి పాదాలు అని పేరు పెట్టారు. శ్రీవారి పాదాల దగ్గర నుంచి శిలాతోరణం దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడే మనం శిలాతోరణంతో పాటు చక్రతీర్థం కూడా కవర్ చేయబోతున్నాం. ఈ శిలాతోరణం ప్రపంచంలోనే నేచురల్గా ఫామ్ అయిన రాతి తోరణంలో 2వ అతిపెద్ద తోరణం అంట. ఇక్కడ ఫొటోస్ దిగడం అయిపోయాక పక్కనే ఉన్న మన నెమలి మామకు కూడా హాయ్ చెప్పేశాం. అలిగినట్టున్నాడు పాపం. ముందుకు నడుచుకుంటూ పోతే 3rd ప్లేస్ అయిన చక్రతీర్థం వస్తుంది. మా వాళ్ళకి కాళ్ళు కాలడం స్టార్ట్ అయిపోయాయి. అందుకే కళా నైపుణ్యం చూపిస్తున్నారు. మొదటి వచ్చిన మురుగు గుంటను చూసి చక్రతీర్థం అనుకున్నారు. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. ఎక్కడికి వెళ్ళినా మాకు ఫోటో పిచ్ అయితే తగ్గదుగా. ఏం చేస్తాం, అమ్మాయిలం కదా. ఏంటి సార్ అది? ఏం చేస్తాం అమ్మాయిలో. ఇంతకీ మీకు ఈ ప్లేస్కి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? పూర్వం భక్తుల్ని కాపాడడానికి ఆ మహావిష్ణువు తన ఆయుధమైన సుదర్శన చక్రాన్ని పంపి రాక్షసుల్ని సంహరించాడు. అలా సుదర్శన చక్రంలో దర్శనమిచ్చిన ఈ ప్లేస్ని చక్రతీర్థం అని పేరు వచ్చింది. ఈ స్టోరీ తెలియక మా సుబ్బు ఏమనుకుందాం మీరే వినండి. సుబ్బు చక్రతీర్థం అంటే సుబ్బు చెప్పు, సుబ్బు చెప్పు ఏది? చక్రతీర్థం అనగానే గుళ్ళో ఇచ్చిన తీర్థం అనుకుందంట మా సుబ్బు. దర్శనం అయిపోయాక వెనక్కి తిరగకుండా స్టార్ట్ అయిపోయాం. 4th స్టాప్ వచ్చేసరికి పాప వినాశిని. వెళ్ళే దారిలోనే మనకైతే షాపింగ్ చేయడానికి చాలానే షాప్స్ ఉంటాయి. ఎక్కడ చూసినా బ్యాంగిల్స్, డెకరేటివ్ ఐటమ్స్తో పాటు దిష్టి తగలకుండా కట్టుకునే పూసలు, తాయెత్తులు, మంత్రించిన యంత్రాలు కూడా ఉంటాయి. ఈ స్టార్ ఫిష్ యంత్రం చూసి నిజమా అనుకున్నా, కానీ ప్లాస్టిక్ ఇది. కొంచెం జాగ్రత్తగా లేకపోతే మోసపోయే ఛాన్స్ కూడా గట్టిగానే ఉంటుంది. ఇదే పాప వినాశిని.
బ్రాహ్మణ పురాణం ప్రకారం ఇక్కడ స్నానం ఆచరిస్తే మనం చేసిన పాపాలు పోతాయి అంటారు. ఇక్కడ స్వయంగా ఆ స్వామివారే స్నానం ఆచరించారంట. ఈ పాప వినాశిని వాల్ మీద పెయింటింగ్ చూస్తే మీకు ఎక్కడో చూసా అనిపిస్తుందా? గెస్ట్ చేయండి చూద్దాం. అంటే అది సరేలేండి, ఎక్కువ ఆలోచించకండి. మనకు బాగా పరిచయం ఉన్న వెంగమాంబ అన్న సత్రంలో సేమ్ పెయింటింగ్ అండి. ఆ పక్కనే గంగా అమ్మవారి టెంపుల్ ఉంటుంది. మంచిగా దర్శనం చేసుకుని బయటికి వస్తుంటే మన హనుమంతు భక్తుల దగ్గర దందా చేయడం స్టార్ట్ చేశాడు. అరటిపండు ఇస్తే కానీ దారివ్వడం లేదు. ఏంటి అని అడిగితే ఇది నా దందా అంటున్నాడు. ఇది వ్యాపారం. నెక్స్ట్ వచ్చేది 5th స్టాప్ అయిన ఆకాశగంగ. సేమ్ ఇక్కడ అంతే అండి. వెళ్ళే దారిలో చాలా వరకు చెక్క బొమ్మలతో పాటు రీఫ్రెష్ అవ్వడానికి ఇలాంటి మంచి టీ షాప్స్ కూడా కనిపిస్తాయి. ఇక్కడ ఆకాశగంగకి కూడా ఒక చిన్న స్టోరీ ఉంది. పూర్వం ఒక బ్రాహ్మణుడు స్వామివారికి పాప వినాశిని నుంచి రోజు నీళ్లు తెచ్చి స్వామివారికి అభిషేకం చేసేవాడు. అలా ఒకరోజు స్వామివారు బాలుడి వేషంలో వచ్చి కుండలా ఉన్న నీళ్లను తాగివేస్తారు. అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు మళ్ళీ నీళ్ల కోసమని వెనక్కి వెళ్తుండగా స్వామివారు ఆ బ్రాహ్మణుడిని ఆపి ఆ అంజనాద్రి కొండపైకి బాణం వేయగా అక్కడ ఆకాశగంగ పుట్టింది. ఇవే నీళ్లతో స్వామివారికి అభిషేకం చేస్తారు కూడా. ఇదే లోయ మీద బాలహనుమంతునితో పాటు ఆయన తల్లి అయిన అంజనమ్మ వారి ఆలయం కూడా ఉంటుంది. ఏది ఎలా ఉన్నా నాకు మాత్రం వాటర్ ఫాల్స్ని చూడగానే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది. ప్లేస్ కూడా చాలా బాగుంది. చెట్టుకి డబ్బులు కాయడం అంటే ఇదేనేమో. చెట్టు నిండా డబ్బులే. మనం అనుకుంటూ ఉంటాంగా నాకు కూడా డబ్బులు కాసే చెట్టు ఒకటి కావాలి అని. అలానే ఈ తమ్ముడైతే ఒంట్లో ఉన్న ఓపిక కూడబెట్టుకొని మరీ కాయిన్స్ కొడుతున్నాడు. నాకు ఎట్టు మెట్టెక్కు అని పాటలో రజనీకాంత్ గారు గుర్తొచ్చారు. నెక్స్ట్ మన 6th స్టాప్ అయిన జాపాలికి అయితే స్టార్ట్ అయిపోయాం. ఎక్కడికి వెళ్ళినా మెట్లు మాత్రం వదలడం లేదు. ఎక్కడం దిగడంతోనే సరిపోతుంది. ఓపిక అయిపోయిన మా బ్యాచ్ అయితే తాగుబోతు వాళ్ళు కన్నా దారుణంగా నడుస్తున్నారు. అనవసరంగా వచ్చాంరా అని అనుకునే లోపు ఒక అద్భుతం జరిగింది. ఒకేసారి వాతావరణంలో మార్పు. చాలా ప్లెజెంట్గా చుట్టూ పక్షుల కిలకిలలు, చుట్టూ దట్టమైన అడవి, మధ్యలో టెంపుల్. ఏదో కొత్త ప్లేస్కి వచ్చామా అని ఫీలింగ్. టెంపుల్కి ఎదురుగా ఉన్న కోనేరు చుట్టూ కలిసి ఆడుకునే కోతులు. బ్యాక్గ్రౌండ్లో ఆ హనుమాన్ భక్తి గీతాలు వింటుంటే నాకైతే ఉన్న ప్లేస్ నుంచి కదల బుద్ధి కాలేదనుకుంటే నమ్మరు. అంత బాగా నచ్చింది. నాకైతే ట్రిప్ మొత్తంలో ఏదైనా బెస్ట్ అనిపించింది అంటే ఈ ప్లేస్ అనే అంటాను. ఇక్కడ హనుమంతుల వారి టెంపుల్ ముందు స్వయంభుగా వెలిసిన వినాయకుడు ఉంటారు. స్వామివారిని మొక్కుకొని కాయిన్ అతికిస్తే అనుకున్నది జరుగుతుందని భక్తులు నమ్ముతారు. నేనైతే ముష్టి ఎత్తుకుని వచ్చిన కాయిన్స్ మరీ మా ముష్టి బ్యాచ్కి ఇచ్చా. అడుక్కుని తినే వాళ్ళ దగ్గర గీక్కుని తినడం అంటే ఇదే అనుకుంటా. వెళ్ళడానికి ఇష్టం లేకపోయినా చీకటి పడుతుందని మన ట్రిప్లో లాస్ట్ ప్లేస్ అయిన వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఎక్కడా లేనట్టు ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకోవడానికి 5 రూపీస్ అయితే వసూలు చేశారు. ఈవినింగ్ అవ్వడం వల్ల అనుకుంటా రష్ అయితే చాలా తక్కువగా ఉంది. ఇక్కడే స్వామివారు హదిరామ్జీ బాబాతో పాచికలు ఆడారంట. మాకు మాత్రం చేతిలో కరివేపాకు పెట్టి, అబ్బాయిలకు మాత్రం ఆకులతో పాటు వీపు మీద వాతలు కూడా పెట్టారు. ఈ 7 ప్లేసెస్ మేము జస్ట్ 90 రూపీస్కి కవర్ చేసాం. అండ్ కొండ మీద ఉన్న మాకు పెద్దగా ఖర్చులైతే ఏమవ్వలేదు. ఫాస్ట్గా రూమ్స్ చెక్అవుట్ చేసి కొండ కిందకి మళ్ళీ 90 రూపీస్ టికెట్ తీసుకొని బస్సు ఎక్కి స్టార్ట్ అయిపోయాం. రైల్వే స్టేషన్ బయట తిని ట్రైన్లో రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసాం. వచ్చేటప్పుడు చాలా హ్యాపీగా అనిపించిన జర్నీ అప్పుడే అయిపోయిందా అని లోపల ఎక్కడో చిన్న బాధగా కూడా అనిపించింది. మాకైతే బెంగళూరు టు తిరుపతి ట్రైన్ టికెట్ 150 రూపీస్, తిరుపతి టు బెంగళూరు 150. కొండ కింద స్టేకి 500 అయితే పర్ హెడ్ 150 అయింది. కొండ మీద తిరుమలలో జస్ట్ 100 రూపీసే. మాకైతే ట్రిప్లో ఫుడ్కి పర్ హెడ్ 1000 అయింది 3 డేస్కి. ఇంతేకాకుండా ప్రసాదాలు అండ్ సమ్ మిస్సెలేనియస్ ఖర్చులు ఒక 350. సో ఇలా బడ్జెట్ ట్రిప్ టు తిరుపతి 3 days 2 nights జస్ట్ 1900లో కంప్లీట్ చేసేసాం. ఆగండి, ఈ వీడియో లాస్ట్ కాదు, ఈ సిరీస్ తిరుపతి అంతే.
మీరు చేయవలసిన పని ఏంటంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. బై బాయ్.